ధనిక పేద తేడా లేకుండా ప్రజలందరూ సమాజం కోసం కృషి చేయాలన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ జిల్లాలోని రామన్నపేటలో పర్యటించిన మంత్రి స్థానిక చర్చిలో నిర్వహించిన ఈస్టర్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచే యువత సేవా కార్యక్రమాల్లో ముందుండి నడవాలన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి సురేఖ. కాలువల్లో గుర్రపు డెక్కను మేయర్ సుధారాణితో కలిసి పరిశీలించారు. గుడ్ ఫ్రైడే రోజు యేసు శిలువ కాబడ్డ రోజుగా మరి ఆ రోజు మీరందరూ కూడా ఉపవాసం ఉండి మరి ఈ 3 రోజులు కూడా ప్రార్థనలు చేసి ఆదివారం నాడు మళ్ళీ తిరిగి యేసు వస్తాడు అనేటువంటి ఒక మరి బైబిల్లో మనకు ఉన్నది కాబట్టి దాని ప్రకారంగా మీరు ఈ ఈస్టర్ పండుగను జరుపుకొని యేసు మళ్ళీ రావాలి అని ప్రార్థనలు చేయడం జరుగుతుంది. మరి ఆయన మరణం అనేది ఒక చరిత్ర, ఎందుకంటే అందరూ అలా మరణించరు. మరి ఆయన ప్రజల కోసం, ఎందుకంటే పన్ను కట్టొద్దు అని చెప్పినందుకు అప్పుడు ఉన్నటువంటి రాజులు ఈయనను శిక్షించండి, డబ్బులు తీసుకొని ఆయన దుర్వినియోగం చేస్తా ఉన్నాడు అని చెప్పేటువంటి ఒక అపవాదు ఆయన మీద వేసి మరి అప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ మతస్థులే ఆయనను విమర్శించినప్పుడు అప్పుడు ఉన్నటువంటి రాజు ఆయనకు శిలువ వేసి శిక్ష వేయండి అని చెప్పినప్పుడు ఆయనకు మరి శిలువ భుజాన మోపిస్తూ చేతులకు మొల్లలు కొట్టి మరి ఆయనను ముళ్ళ కిరీటంతో నడిపించుకుంటూ కొరడాతోటి కొట్టుకుంటూ మరి ఆయనను హింసించి చిత్రహింసలకు గురి చేసి ఆ రోజు రక్తం చిందించి మరణించే విధంగా ఆయనను మరి వేలాడదీయడం జరిగింది. ఆ రోజు యేసు ప్రభు ఒకటే చెప్పాడు, నేను నా కోసం కాదు మరి సమాజం కోసం, సమాజంలో ఉన్న ప్రజల కోసం, సమాజంలో ఉన్న పాపం చేసిన వాళ్ళ పాపం పోవడానికి ఈరోజు నేను మరణిస్తా ఉన్నాను. మనం ఎప్పుడు కూడా అహంకారంతో ఉండకూడదు, అందరితో కలిసిమెలిసి ఉండాలి. మరి మనకు ఉన్నది కదా అని చెప్పి మనమే అనుభవించకూడదు. మనం ఒక 10 మందికి మరి దానం చేయాలి, మనతో సమానంగా వాళ్ళని చూసుకోవాలి అని ఇటువంటి ఎన్నో బోధనలు ఆ రోజు ఆయన చేశాడు.